देवता ब्राह्मण हरिहर गुरु सन्निधो अष्टम्य वर्तमानयत्र शुभयोग शुभकरण एवं गुण विशेषण विशिष्टायां शुभविधौ श्रीमान श्रीमतः सर्वाइश्वर्या विदेवता नमः परिपूर्ण हस्त्या सर्वाइश्वर्या मनला आगमन आगमनाय ब्रह्मकृष्णयास्तु गंधानिकृष्णयाय नमः शुभश्री कर्मार्थ अगन्यस्तर्यास्तु धर्मार्थकाम मोक्षदाय पुरुषश्रीवाय नमः सूर्यश्रीवस्य मच्चीची आयश्वर्याय नमः आयश्वर्याय नमः सर्वैश्वर्याय नमः आयश्वर्यस्य दानविदेवे ऐश्वर्याय नमः सर्वश्वर्याय नमः
అమ్మాయికి వేస్తావా? ఐశ్వర్యాయ నమః. ఐశ్వర్యాయ నమః. ఇంకా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అయితే బట్టలు మార్చుకోవడానికి అయితే వెళ్ళారనమాట. అంటే తలంబ్రాలు బట్టలు కట్టుకోవడానికి. ఈలోపు వాళ్ళు వచ్చేలోపు పూజారి నన్ను పిలిచి, చూసారా నేనేం చూపిస్తున్నాను, అవి తలంబ్రాలు పోసుకోవడానికి అనమాట. చెంకీలు, ముత్యాలు అలాంటివన్నీ తీసి పక్కన పెట్టమంటున్నాను అనమాట. రాగానే అంటే ఈజీగా ఉండిద్ది అనమాట. ముందే కట్ చేసి పక్కన పెడితే, అందుకని చెప్పేసి కట్ చేసి పెట్టమన్నాడు అనమాట. నేను ఎటు తీస్తున్నా కాబట్టి మీకు కూడా చూపిస్తున్నాను అనమాట. చూసేయండి, ఇవి బ్లూ కలర్ ముత్యాలు, వైట్ ముత్యాలు, చెంకీలు, తలుకు లాంటివి ఏంటంటే చాలా తీసుకొచ్చారనమాట. అవన్నీ ఒక పక్క చెంకీలను ఒక పక్క అయితే పెట్టేశాను, ఊపుకునేవన్నీ కలిపి. అవి కట్ చేయడానికి నాకు అక్కడ కత్తెర కానీ ఏం లేదనమాట. అక్కడ అడిగితే కూడా ఆ టైంలో ఎవరు ఇస్తారు ఫ్రెండ్స్, అప్పటికే లేట్ అయిపోయింది. అందుకని చెప్పేసి ఇంకా నేనే ఎట్లాగా చించేసి పక్కనైతే పెట్టేశాను అన్నిటిని వీడిగా. వాళ్ళు తీసుకునేటప్పుడు అన్నీ వివరంగా పోస్తాడని చెప్పేసి నేను ఆ పోసేటప్పుడు ఆయన అయితే సెటైర్లు వేస్తున్నాను అనమాట ఎదురుగా. ఎందుకంటే ఆ పూజారి నా పెళ్లి చేసింది కూడా ఆయన అనమాట. అంటే నా పెళ్ళే కాదులే, మా ఊర్లో ప్రతి ఒక్కరికి ఆయనే పెళ్లి చేస్తాడనమాట. గొలక మౌతల వాళ్ళ ఊరు, అంటే కండ్రేక్ అనమాట. కల్లూరు నుంచి మా ఊరైతే వస్తాడనమాట. ఇప్పటికే లేట్ అయిపోయింది. నైట్ కల్లూరు ఎలా వెళ్తాడో ఏమో, గొలకమ్మ దాటి వెళ్ళాలి మా ఊరికి వాళ్ళ ఊరికి. అయినా కానీ అంత దూరం నుంచి అయితే వస్తాడనమాట. అంత దూరం అంటే దూరమేం కాదు, పక్కనే, కాకపోతే గొలకమ్మ దాటాలి, మధ్యలో దాటి వెళ్ళి వస్తుంటాడనమాట. మాకు ఏ పండగైనా ఏదైనా ఆయనమాట చెప్పేది, జాతకాలు కానీ ప్రతిదీ, పూజలు, ముహూర్తాలు, పెళ్ళిళ్ళు అన్నీ కూడా ఆయనే చెప్తారనమాట. మాకు ఫస్ట్ నుంచి ఆయన అలవాటు అయిపోయింది. మా ఊర్లో పూజారి అంటే ఏం లేడు, ఇంకా ఆయనేనమాట పూజారి. ఇంక ఇవన్నీ జరిగేటప్పుడు ఇంకా వాళ్ళు వచ్చారనమాట. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రెడీ అయ్యి వాళ్ళు రాగానే పేట్ల మీద కూర్చోమంటే లేదని చెప్పేసి ఆ ఫోటోగ్రాఫర్లు అయితే ఫొటోస్ అయితే తీస్తున్నారనమాట. ఎందుకంటే మళ్ళీ తలంబ్రాలు అవన్నీ పోసాక పసుపు బట్టలు పచ్చగా అయిపోతాయి కదా, అందుకని చెప్పేసి ముందే అన్ని స్టిల్స్ అయితే తీస్తున్నారు వాళ్ళు. ఇంకా నెక్స్ట్ అయితే పెళ్ళే ఫ్రెండ్స్. అంటే వీడియోలు ఎంత అవుతుందని నేను ఎంతవరకు అయితే పెట్టేస్తున్నాను. నెక్స్ట్ పెళ్లి వీడియో పెడతాను, ఓకేనా? ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి.